హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ప్రీతికరమైన ప్రసాదాన్ని అయితే చేయబోతున్నాండి. ఈ ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం. చాలా సమయంతో కూడుకున్నా కూడా ఈ ప్రసాదాన్ని మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదాన్ని ఇంట్లో చేసుకోలేకపోయినా శబరిమల వెళ్ళొచ్చిన అయ్యప్ప భక్తులు అయ్యప్ప ప్రసాదం పంచేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు కళ్ళు కద్దుకొని అయితే తింటూ ఉంటారు. ఈ ప్రసాదం అంత రుచికరంగా ఉంటుంది. ఈ ప్రసాదం చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. నాకు తెలిసినంత వరకు నా చిన్న వయసు నుంచి ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం మా ఇంట్లో ప్రతి సంవత్సరం తింటాను. మా నాన్నగారు గురుస్వామి గారు ప్రతి సంవత్సరం కూడా 10 డబ్బాల వరకు తెచ్చేవారు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం మనం ఎలా చేసుకోవాలి ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని. ముందుగా అయితే ఇక్కడ నేను ఒకే ఒక కప్పుతోనైతే కొలతను తీసుకొని ఒక కప్పు ఎర్రబియ్యం అయితే వేసుకున్నానండి. వీటిని ఇప్పుడు 4-5 సార్లు నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా మీదన మనకి జిగురుగా ఉంటాయండి ఈ బియ్యం అయితే. అన్ని సూపర్ మార్కెట్లో కూడా ఈ బియ్యం దొరుకుతాయి. రెడ్ రైస్ అంటారు వీటిని. రెడ్ రైస్ అంటే కూడా సూపర్ మార్కెట్లో కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా దొరుకుతాయండి. వీటిని 1-4 సార్లు చేతితో బాగా ఇలా పాముకొని మనం ఈ ఈ బియ్యాన్ని కడుక్కోవాలి. నేనైతే 4 సార్లు కడుక్కున్న తర్వాత ఈ బియ్యాన్ని నానబెట్టుకునే పని ఉండదండి. ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెనైతే మనం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎటువంటి నాన్ వెజ్ వండలేని కుక్కర్ని అయితే తీసుకున్నానండి. ఈ కుక్కర్లోని ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకొని ఉంచుకోవాలండి. హైలో అసలు పెట్టుకోకూడదు. ఇప్పుడు కుక్కర్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రెడ్ రైస్ని అయితే వేసుకొని ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు నేతిలోని వేయించుకోవాలి. నెయ్యి మనకి ఇంకా పడుతుంది అనుకుంటే ఒక చెంచా నెయ్యి అయితే వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 2 స్పూన్లు వేసుకున్న నెయ్యి అయితే నాకు సరిపోయింది. ఇలాగా నేను ఒక 5 నిమిషాల పాటు అయితే నేతిలోని ఈ బియ్యాన్ని అయితే వేపేసుకున్నాను. కంపల్సరిగా వేపుకోవాలండి. వేపుకునేటప్పుడు మనకి బియ్యం అనేది కొద్దిగా మెత్తబడుతున్నాయి. ఇలాగా ఒకటికి మనం మధ్య మధ్యలోని ఫ్లేమ్ అనేది మీడియంలోకి మార్చుకుంటూ అడుగు పట్టకుండా ఎక్కడ అంటుకోకుండా ఇలాగైతే బియ్యాన్ని పూర్తిగా వేయించుకోవాలి. మనకి ఇలా వేయించుకోవడం వల్ల నెయ్యి అంతా కూడా ఈ రెడ్ రైస్కి అయితే పడుతుంది. ఇప్పుడైతే ఇక్కడ బియ్యాన్ని అయితే 5 నిమిషాల పాటు వేయించేసుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఉడకబెట్టుకోవడానికి మనం కొలతగా అయితే నీళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే ఈ రెడ్ రైస్ అనేది మనకి కరెక్ట్గా ఉడుకుతుందండి. నేనైతే ఈ బియ్యాన్ని కరెక్ట్గా అయితే 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇక్కడ తీసుకున్న ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా, అదే కప్పుతోని 4 కప్పుల వరకు అయితే నీళ్ళు అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కరెక్ట్గా 4 కప్పులు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. మనకి సైడ్లు బియ్యం అయితే అంటుకొని ఉంటాయి కదా, అలా కాకుండా ఒక ఎడ్జ్ నుంచి ఇలా కలిపేసుకోవాలి. అడుగు పట్టకుండా నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ 2 చెంచాలు నెయ్యి వేసుకోవడం వల్ల మీదకైతే నీటిలో తేలింది కదా. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టుకొని ఉడకనివ్వాలండి. అదే విజిల్ అనుకోండి, మనకి ఒక 3 విజిల్ పెట్టించుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే విజిల్ పెట్టకుండా మామూలుగానే ఉడకబెట్టుకున్నానండి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత చూసారా, అన్నం పొంగి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇలా పొంగి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మనకి కొంచెంగా రెడ్ రైస్ ఉడికేటప్పుడు అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగ మూత తీసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే కొద్దిగా అన్నం అయితే సగం అయితే ఉడికైతే అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, మంటను అనేది నేను పూర్తిగా సిమ్లో అయితే పెట్టేసుకున్నానండి. నీళ్ళైతే పూర్తిగా ఇంకిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రెడ్ రైస్ అయితే పూర్తిగా అయితే అన్నంలోని ఉడికిపోయిందండి. ఇలా ఉడికిందో లేదో చూసుకోవడానికి మనము అన్నం మెతుకని తీసుకొని ఇలా చేతితో నలుపుకొని అనుకోండి 80-90% మనకి ఉడికితే సరిపోతుందండి ఈ అన్నం అయితే. ఇప్పుడు ఇలాగ ఉడికిపోయిన తర్వాత అన్నము నేనైతే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనము ఈ ఉడికిన అన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాకం కోసం నేనైతే ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను. ఇందులోనైతే తాటి బెల్లం ఒక కప్పు వరకు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే నేను మామూలుగా మనం ఎప్పుడు ప్రసాదాలు తయారు చేసుకోవడానికి బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం అయితే 2 కప్పులు వేసుకున్నానండి. మొత్తం 3 కప్పుల్లాగా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని మనము ఈ బెల్లాన్ని కరగబెట్టుకుంటే సరిపోతుందండి. పాకం రానవసరం లేదు. ఈ బెల్లాన్ని పూర్తిగా ఒక 5 నిమిషాల నుంచి
6 నిమిషాల వరకు కరగ తీసుకుంటే సరిపోద్ది. చూసారా? ఇప్పుడు మనకి బెల్లం అయితే మొత్తంగా కరిగిపోయిందండి. ఈ మాత్రం కరిగితే సరిపోతుంది. మనం ఈ బెల్లం నీళ్ళని ఇప్పుడు ఉడకబెట్టుకున్న రెడ్ రైస్ దీంట్లోనే వడకట్టి వేసేసుకోవాలి. ఇక్కడ డస్ట్ ఏమైనా ఉంటుంది కదండీ బెల్లం కరిగిన తర్వాత, అలా కాకుండా మనం వడకట్టుకున్న దాంతోని ఈ బెల్లం నీళ్ళైతే మనము ఉడకబెట్టుకున్న రెడ్ రైస్‌లోనైతే వేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని నీళ్ళన్నీ వేసేసుకున్న తర్వాత బెల్లం నీళ్ళు ఇలాగ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం మొత్తం మనకి ఈ అన్నానికైతే పట్టాలండి. అప్పుడే మనకి అన్నం ఉబ్బుతుంది కొంచెం. అప్పుడే మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం కింద అయితే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. అప్పుడప్పుడు మనము మూత అనేది తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారా? మనకి పాకం అనేది బాగా వస్తుంది కదా! ఇప్పుడు ఉడుకుతుంది అన్నం. మనకి ఇందాకైతే మెతుకులైతే తెల్ల తెల్లగా తెలిసాయి కదా! అలా కాకుండా ఇప్పుడైతే మనకి కొద్దిగా అన్నము, పాకం కూడా కలిసిందండి. మళ్ళీ ఇంకొక చెంచా వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. మధ్య మధ్యలో మనము దగ్గరగా అయితున్న కొలిది నెయ్యి వేసుకున్నాం అనుకోండి, ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తది. అలాగే ఇక్కడ నేను ఒక 2 చెంచాల వరకు ఎండి కొబ్బరి ముక్కలైతే వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. అలాగే నల్ల ద్రాక్ష కూడా ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ప్రసాదం తయారు చేసుకుంటే చాలా మంచిదండి. హైలో పెట్టుకోకూడదు. బెల్లం వంట కదా! అడుగు పెట్టే ఛాన్స్ ఉంటది. అలాగే ఒక అరకప్పు నేను శొంఠి పొడి, ఒక అరకప్పు ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకున్నాను. మెయిన్ మనకి అయ్యప్ప స్వామి ప్రసాదంలో శొంఠి పొడి వేసుకోవడం వల్ల చాలా బావుంటుందండి రుచి. మంచి సువాసన కూడా వస్తుంది. అలాగే ఇలాచీ పొడి కూడా మంచి అరోమా ఇస్తుంది. ఇప్పుడు ఇవి 2 వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు చూసారా దగ్గర పడింది కదా! ఇప్పుడు నేనైతే పచ్చకర్పూరం చిన్న ముక్కని ఇలా నలుపుకొని వేసుకోవాలి మంచి సువాసన కోసం. ఈ ప్రసాదం చేసినప్పుడైతే నేను మా నాన్నగారినైతే తలుచుకున్నానండి. ఎందుకంటే మా నాన్నగారు ఆల్మోస్ట్ 28 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాల వేసుకొని ప్రతి సంవత్సరం కూడా శబరిమలకైతే వెళ్ళి వచ్చేవారు. మా నాన్నగారైతే 18 సంవత్సరాలు అయిన తర్వాత వేసుకుని పీఠకంలో స్వాములందరికీ కూడా ఇరుముడి కూడా కట్టేవారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ప్రసాదంకి నాకు సంబంధం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ప్రసాదం నేను పొంగల్‌కి వెళ్ళినప్పుడు తినేదాన్ని. ఆ రుచి మర్చిపోలేక మా నాన్నగారిని తలుచుకుంటూ ఈ ప్రసాదాన్ని అయితే తయారు చేశాను. లాస్ట్‌లో ఈ ప్రసాదం తయారైపోయిన తర్వాత మరికొక స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనకు అయ్యప్ప స్వామి ప్రసాదం పూర్తయిపోయింది. నన్నైతే చాలామంది అడిగారండి అయ్యప్ప స్వామి ప్రసాదం. ఇలాగ మనకి తీగ పాకం వచ్చిందా లేదని చూసుకొని ఇక్కడ ప్రసాదాన్ని అయితే ఆపేసుకోవచ్చు. మనకి దగ్గర పడిపోతుందండి. లాస్ట్ ఇలాగా మనకి పాకంలాగా ఇలా లిక్విడ్ లాగా ఉండేటప్పుడు ఆపేసుకున్నాం అనుకోండి కొద్దిగా ముద్ద అవుతుందనమాట. ఇలాగ ఆపేసుకోవడమే ప్రసాదం మనం దేవుడికి సమర్పించుకొని అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ అయిపోయింది కదా! మీకు ఈ ప్రసాదం చేసింది నచ్చిందనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.